సరిపోదా శనివారం మూవీ రివ్యూ. బేసిక్గా మనం అనుకున్నట్లే మన అనాలిసిస్లో చేసినట్లే మూవీ డిసప్పాయింట్ అయితే చేయలేదు కానీ మరి నెక్స్ట్ లెవెల్ అయితే లేదు, ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం మూవీ గురించి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా వచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో డైరెక్ట్గా అయితే ఇంకా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీ అయితే మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్ అండి. ఇట్స్ ఏ పక్కా కమర్షియల్ మాసీ మూవీ. ఒక చిన్న ప్లాట్తోనే మూవీ అంతా కూడా ఉంటుంది. బేసిక్గా మన హీరో అయితే సోకులపాలెం అనే విలేజ్ని విలన్స్ నుంచి సేవ్ చేస్తూ ఉంటాడు అనమాట, ఒక సూపర్ హీరో మాదిరి. అది కూడా మళ్ళీ ఎవ్రీడే అయితే ఫైట్ అయితే చేయడు. సో వీక్లీ ఒక్కరోజు మాత్రమే ఆ వీక్ అంతా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కోపాన్ని అంతా ఒక బుక్లో రాసుకొని వీక్లో ఒక్కరోజు మాత్రమే తన కోపాన్ని అయితే చూపిస్తూ ఉంటాడు. అయితే సూపర్ హీరోలా చేంజ్ అవుతూ ఉంటాడు మనోడైతే. సో అదే బేసిక్గా ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే మాత్రం. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇనీషియలీ ఎస్జే సూర్యది కానీ నాని గారి క్యారెక్టర్ ఇనీషియలైజేషన్ కానీ చాలా బాగా అయితే చూపిస్తారు. మనకి ఒక గుడ్ ఫీల్ అయితే వస్తుంది వాళ్ళ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే విధానం కానీ. దాని తర్వాత స్లోగా ఒక్కొక్కరు మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఇంట్రడక్షన్ కొద్దిగా కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్ కానీ స్లోగా ఒక పాత్ అయితే ఎస్టాబ్లిష్ చేసి వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం వాస్ లేట్. మంచిగా డిజైన్ చేశారు ఇంటర్వెల్ బ్యాంగ్ను మాత్రం. సో ఫస్ట్ హాఫ్లో మనకి ఏదైనా మేజర్ పాజిటివ్స్ మూవీలో ఉన్నాయంటే నాని గారు, ఎస్జే సూర్య, అట్ ది సేమ్ టైం ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అదొక కైండ్ ఆఫ్ ట్విస్ట్ అని అయితే చెప్పలేం కానీ ఒక గుడ్ సీన్ అనమాట. మనకి బేసిక్గా తెలుసు కదా ఇంటర్వెల్ సీన్స్ అయితే ఎలా ఉంటాయో. సో ఆ కైండ్ ఆఫ్ ఒక గుడ్ సీన్ అయితే మనకి ఎస్టాబ్లిష్ అయితే చేశారు. దాని తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో మనకి స్టార్టింగ్ కొంచెం ఒక కైండ్ ఆఫ్ గేమ్ లాగా అయితే ఒకటి క్రియేట్ చేస్తారు. సో అది చూసి వివేక్ ఆత్రేయ కైండ్ ఆఫ్ మార్క్ ఏదైనా ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అయితే అనుకున్నాను కానీ అది పెద్దగా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. సో మనకి మూవీలో అయితే నెక్స్ట్ 20-25 మినిట్స్ మరీ లాగ్ అని చెప్పలేము కానీ ఒక కైండ్ ఆఫ్ బోర్ సీన్స్ అయితే అనిపిస్తుంది. అంటే మరీ మూవీ స్కిప్ చేస్తామని చెప్పం కానీ మనకి ఆ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ, కాన్సన్ట్రేషన్ అయితే మనం పెట్టము. ఆ 20-25 మినిట్స్ దాన్ని కొద్దిగా అక్కడ అడ్జస్ట్ చేసి క్రాప్ చేస్తుంటే బాగుండేది, మూవీల నుంచి రిమూవ్ చేసి ఉంటే ఆ కైండ్ ఆఫ్ సీన్స్ని. సో అది పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించిందని అనుకుంటున్నాను మూవీకి అయితే ఫర్ షూర్గా. సో ఇంకా దాని తర్వాత మూవీ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారు. సో నాని గారి క్యారెక్టర్ అయితే మాత్రం మనకి చెప్పేదే ఉంది. యాజ్ యూజువల్ ఆయన నేచురల్ స్టార్ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనేది చూపించారు. నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఎస్జే సూర్య గారు. సో ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో ఇట్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కానీ సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎస్పెషలీ సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి సో మనకి ప్రీవియస్గా తమిళ మూవీస్లో ఉంటుంది కదా కైండ్ ఆఫ్ అన్నయ్య అన్నట్టుగా. సో ఆ కైండ్ ఆఫ్ని కొద్దిగా కామెడీ చేయడానికి అయితే ట్రై చేశారు. సో అక్కడైతే అనిపిస్తుంది మరి ఎస్జే సూర్య గారిని లాస్ట్కి మళ్ళీ ఒక కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్గానే చేసేసారు కదా, సో కొత్తగా ఏముంది అన్నట్టుగా అనిపిస్తుంది మనకైతే. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే మాత్రం ఒకటే ప్లాట్ అండి. ఆమెదైతే హీరో వెళ్తుంటే హీరోని ఫాలో అయిపోవడం, ఎస్జే సూర్య గారు వెళ్తుంది ఎస్జే సూర్య గారిని ఫాలో అయిపోవడం. సో పెద్దగా అయితే ఇంకా ప్లాట్ కూడా ఏం లేదు ఇంకా హీరోయిన్ క్యారెక్టర్గా అయితే. ఇంకా సాయి కుమార్ గారి విషయానికి వస్తే మాత్రం హీరోకి ఫాదర్ రోల్ అయితే యాక్ట్ చేశారు ఆయన ఈ మూవీలో అయితే. సో సాయి కుమార్ గారు. సో ఇంకా సాయి కుమార్ గారు అయితే ఇంకా అవసరమైనప్పుడంతా తన కొడుక్కి ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ అయితే ఇచ్చుకుంటూ వస్తారు, ఆయన ప్రౌడ్ ఆఫ్ మై సన్ అన్నట్టుగా. సో ఇంకా దాని తర్వాత ఇంకా మురళీకృష్ణ గారికి కూడా పెద్ద స్కోప్ అయితే ఏం లేదు మూవీలో చేయనీకి కూడా. ఇంకా మెయిన్గా మూవీలో జేఎక్స్ భయ్య అయితే ఆయన గురించి చెప్పాలంటే మూవీలో ఒక సీన్ 4 రేటింగ్ ఉన్న సీన్ని ఆయన బీజియంతో 10-12 రేటింగ్ అయితే పంపిస్తారు. లిటరల్లీ కొన్ని సీన్స్లో నాని గారిది ఎస్జే సూర్య గారి ఫేస్ ఆఫ్ అయినప్పుడు వితౌట్ ఈవెన్ ఏ సింగిల్ డైలాగ్ ఆయన బీజియం అయితే ఆ సీన్ మొత్తం ఎలివేట్ చేస్తుంది. సో వితౌట్ హీస్ బీజియం ఈ మూవీని అయితే మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం. సో హీ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ దిస్ మూవీ అని చెప్పొచ్చు ఫర్ షూర్గా. సో ఇంకా అంతే అండి ఈ మూవీ పాజిటివ్స్ అయితే. ఇంకా ఈ బీజియం కావచ్చు, లేకపోతే నాని గారి క్యారెక్టర్ కావచ్చు, ఎస్జే సూర్య గారి ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ కావచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ కొద్దిగా మనకైతే డెఫినెట్లీ ఎంగేజ్ అయితే అవుతాం మూవీతో మనమైతే. సో ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం ఆ లాగే అండి. సెకండ్ హాఫ్లో ఉన్న కొన్ని ల్యాగ్ సీన్స్, దాని తర్వాత ఈ కైండ్ ఆఫ్ లా ఆఫ్ కన్వీనియన్స్ అండి. సో సెకండ్ హాఫ్లో మళ్ళీ ఎస్జే సూర్య గారు మళ్ళీ నార్మల్గా మనకి ఒక కమర్షియల్ విలన్ అయితే ఎలా ఉంటాడో సో అలా అయితే చేంజ్ అయిపోతాడు. సో మనకి అక్కడైతే కొత్తగా అయితే కనిపించదు. సో అండ్ ఇది ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన మాసీ మూవీయే కాబట్టి సో మనకి ఆ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అయితే ఉండదు. కాకపోతే ఇది పెద్ద నెగిటివ్స్ అయితే అనుకోని మూవీకి అయితే ఫర్ షూర్గా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ రివ్యూ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.